ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానం తెలియజేస్తున్నాను. ఈ మాటను గడిచిన 2 వారాల నుంచి మనం వింటూ మరికొంచెం ఒక అసలైనటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ మెసేజ్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా సాగుతూ గమనిస్తున్నాను. దాన్ని ఒకసారి పరీక్షించుకుంటే ఆ బాబుగారు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అనయ్య, నిజమైనటువంటి ఆనందాన్ని వెతుక్కుంటూ నువ్వు లోకపు సంతోషాలను ఎప్పుడో వదిలేసి ఉంటావు, నువ్వు దేవునిలోనే నిజమైన ఆనందంగా వెతుకుతున్నావు కదా, ఆనందిస్తున్నావు కదా అని అడిగాడు. లోకపు ఆనందాలను నువ్వు ఎప్పుడో వదిలేసి ఉంటావు డాష్ వదిలేస్తున్నారా? ఇప్పుడు దేవునిలోనే నిజమైన ఆనందాన్ని వెతుకుతున్నారు కదా, అవును కదా అని అడిగితే, అవును కాదు అన్నట్టుగా చెప్పి నేను ఎప్పుడో సినిమాలు చూడడం మానేశాను. ఇప్పుడు కాదు, అది చాలా చిన్నప్పుడే, ప్రభులోకి వచ్చిన మొదటి దినాల్లోనే. కాబట్టి అవును అంటే సరిపోయేది, కాదు అని చెప్పడానికి ధైర్యం లేదు, అవును అని చెప్పడానికి అరుపు లేదు. ఏంటి ఆ సమస్య? ఏదో వదలలేని పరిస్థితి. ఆ రెండింటికి మధ్యలో ఉన్న తేడాన్ని సరిగ్గా గమనించుకోవడం ప్రారంభిస్తే దేవునిలో ఆనందించడం అంటే ఏంటో అర్థమవుతుంది అనే విషయం నాకు అర్థమైంది. దాన్ని నేను మళ్ళీ పునర్విమర్శ చేసుకుని, ఏంటి ఇది జరిగింది, ఈ మాట యొక్క అర్థం, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎందుకు దీనిలో ఆనందంగా చెప్పలేకపోయాను, అవును అనేటువంటి విషయాన్ని నా హృదయం నన్ను మోసం చేసేలాగా ప్రవర్తించాను ఎందుకు అని నన్ను నేను బ్యారేజ్ వేసుకుంటూ ప్రారంభించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో ఆ గడిలో ఆనందించాడు అని చెప్పాం. రెండవది, దేవుడు మోషే యందు ఆనందించి, సొలొమోను యందు ఆనందించి వారిని దేవుని యొక్క పనికి ఉపయోగించుకున్నట్లు చూసాం. మూడవ విషయంలో పౌలు గారితో దేవుని యొక్క పనివారితో, దేవుని పనికి ఇష్టపడేటువంటి వారితో ఆనందించే అనుభవం కలిగి ఉండేటువంటి స్థాయికి రావాలి అని మనం నేర్చుకోవాల్సింది ఉంది. అంటే నేను దేవునిలో ఆనందించడం వేరు, దేవుడితో నేను ఆనందించడం వేరు. మూడవదిగా దేవుని పనిచేసే వారితో పాటు సహవాసం చేస్తూ వారితో పరిచర్యలో ఉంటూ ఆ వ్యక్తితో పాటు ఈ వ్యక్తులు కూడా దెబ్బలు తినడం, లేక బాధపడడం, లేక గాయం పొందడం, లేక అవమానం పొందడం, లేక ఏ శ్రమైనా ఆనందంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయటం. దేవుని యొక్క సేవకుడుగా ఉంటే అతనికి పిలుపు ఉంది, అతనితో పాటు కూడా ఉన్న వాళ్ళందరూ పడాల్సిన పని ఏంటి? దాంట్లో ఏమైనా ఆనందం ఉంటుందా? అలా పడడానికి ఇష్టం ఉంటుందా? నువ్వు బడు, నువ్వు వెళ్ళు, నిన్ను పిలిచాడు దేవుడు, నీకు కృపిస్తాడు, నువ్వు పడు అంటావు. మనం ఎందుకు పడాలి? మిగిలిన ఎందుకు పడాలి? అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క ఆనందాన్ని విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఒకసారి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 16-17 వచనాల దగ్గర ఒక ఆశ్చర్యకరమైన మాటను చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. పౌలు గారు చెప్పాడంటే అర్థం ఉంది. ఈ పని చేయటంలో నేను ఆనందిస్తున్నాను, మీరందరూ నాకు సహకరిస్తున్నారు కాబట్టి మీరు కోఆపరేట్ చేయటం వల్ల నేను కూడా చాలా ఆనందిస్తున్నానని చెప్పాడు. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నన్ను పిలిచాడు దేవుడు సేవకి, నేను వెళ్ళి దెబ్బలు తిన్నానంటే అది నాకు ఆనందం. నాతో పాటు మీరు కూడా వచ్చి 4 దెబ్బలు తిని ఆనందించండి అంటే మీకు ఎలా ఉంటుంది? పనిలో పని నాతో వచ్చి 4 కొళ్ళబొడిపించుకోండి, 4 ముట్కాయలు పెట్టుకోండి, 4 గాయాలకు రక్తాలు గార్చుకోండి, మీరు కూడా ఆనందించండి రండి అని అంటే ఎంతమంది ఆనందిస్తారు? మాట్లాడరే. కొంచెం కాలం, కొంత ట్రావెల్ ఆఫ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, ఎందుకు నేను ఈ పనికి కష్టపడాలి అన్న పరిస్థితి. శరీరం సహకరించక అనారోగ్యంతో ఉండేటప్పుడు వేరే విషయం, బాధ్యతల మీద పడి దూరంగా ఉండడం వేరే విషయం, ఆర్థిక వలయాలలో చిక్కుకుపోయి సమస్యలతో నొక్కుకుపోయి పరిచర్యలో అడుగులు వేయకపోవటం వేరే విషయం, అన్నీ బాగుండి చెయ్యకపోవడం మరి అదే విషయం. ఏమనాలి? మాకు అనవసరం అంతేనా అర్థం? మీ బాధ మీరు పడయ్యా,
మమ్మల్ని పడమంటాం ఏంటి? ఇదే కదా అర్థం. ఎందుకు? వీఆర్ కంఫర్ట్ జోన్, మేము బయటికి రాం. మాకెందుకు? బాగోపోవడం వేరు, బాగుండి చేయకపోవడం వేరు. ఈ రెండూ కాకుండా పని చేస్తున్నాడు చెడగొడితే ఎలాగుంటుంది? కూడా పని చేస్తున్నాడు కూడా చెడగొట్టి నీకు పని పట్టలేదేటి అన్నాం అనుకో, అప్పుడు వాడికి ఏదో పని గుర్తొస్తుంది దేవుని పని కన్నా. అలాంటి టైంలో ఆనందించండి, సంతోషించండి అంటే నిజానికి ఆనందానికి నిర్వచనం ఆ టైంలో ఏం చెప్పగలం? ఇప్పుడు ఈరోజు మీరు కొంచెం ఓపికగా వినడానికి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మీతో చెప్పాలనుకుంటాడు. దేవునిలో ఆనందించడం అనేటువంటి పదాన్ని నేను మీకు ఒక 4-5 ఆనందాలు చెప్తాను, మీరు ఎవరైనా ప్రయత్నం చేయండి. ఉదయం పూట లేగంగానే మీరు మొహాలు కడుక్కొని బ్రేక్ఫాస్ట్ తినకుండానే మొహాలు కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే, స్నానాలు అవి చేసిన వెంటనే మీ దగ్గరికి ఒక ఏసీ వ్యాన్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుని ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి, వాటర్ వరల్డ్ అలా ఉంటాయి కదా, అలాంటి దగ్గర తీసుకెళ్ళి ఉదయం 9:30 వరకు 10 గంటల వరకు ఆడించి మీకు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టి అక్కడి నుంచి ఫన్ క్లబ్ జోన్కి తీసుకెళ్ళి వీడియో గేమ్లు, కార్ రేసులు, మోటార్ బైక్ రేసులు, గుద్దుకునేటువంటి ఇటు నుంచి అటు వెళ్ళి గుద్దుకునేటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని బాగా ఆనందించి మంచి కడుపు నిండా బిర్యానీ పెట్టి రాత్రికి పెద్ద థియేటర్లో మల్టీప్లెక్స్లో లేటెస్ట్ మూవీ మీకు సినిమా చూపించి రాత్రి బిర్యానీ పెట్టి ఇంటికి తెచ్చేస్తారు. ఇదొక ఆనందం. ఎవ్రీ సండే ఇదే ఆనందం. ప్రతి నెలకు ఒక సండే మీకు ఇదొక ఎంటర్టైన్మెంట్. సెకండ్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఈ ఉత్తరాంధ్ర టూర్ ఒకరోజు, దక్షిణాంధ్ర టూర్ ఒకరోజు, ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి టూర్ ఒకరోజు, ఇలాగ లంబసింగి. ఇప్పుడు అసలే చలి లేనోడు చలి కోసం వెళ్తున్నాడు కదా, అయ్యే కదా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అంతా. ఎందుకంటే మంచు పడలేదంట, మంచు చూడడానికి వెళ్తాడు. రండి మా ఊరు, మంచు ఏంటి, నీకు ఏది కావాలంటే అది పడుతుంది. ఒక్కరోజు ఓపిక పడితే చాలు, 2 రోజులు ముక్కులు దిబ్బడెక్కిపోతాయి. అలాంటి ప్రదేశాలకు కావాల్సినటువంటి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయా ప్లేసెస్లో రాత్రి మంచి క్యాంప్ ఫైర్ వేసి పెద్ద మంటలేసి అక్కడ తంబోలా, అంబోలా, రంబోలా డ్యాన్స్లను వేయించి మీ చేత ఆనందింపజేసేటువంటి ఫోటోలు, వీడియోలు తీస్తారు. రెండో ఆనందం. అంటే ఇది మరీ మైసూరు ప్యాలెస్ అట్లా కాదు, ఇక్కడెక్కడే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇట్లా ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ వాటర్ ఫాల్ జోన్ అన్ని మిమ్మల్ని తిప్పుతారు ఆనందించడం. మూడవది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంత్యాక్షరి కానీ, ప్యాకాట కానీ, రమ్మీ కానీ మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మీ ఇంటికే వచ్చి ఆడి పెడతారు. ఓ టీమ్ ఆఫ్ పీపుల్ మీ ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని అలా ఎంటర్టైన్మెంట్, పొద్దున్నుంచి ఎంటర్టైన్మెంట్ ప్లానే. ఇంకా అసలు ఎక్కడ కష్టపడలేదు. భోజనం మీరేం అడగండి, నాన్ వెజిటేరియనే. ఓ 10 వెరైటీలు ఇంట్లో ఉంటాయి, రెగ్యులర్గా ఆనందించడం. నాలుగోది, పదండి చర్చికి వెళ్దాం. ఉదయం నుంచి పార్వతీపురంలో ఆరాధన ఉంటుంది, మధ్యాహ్నం 4 గంటల ప్రయాణం ఉంటుంది, ట్రైన్లోనో బస్సులోనో కారులోనో తిరిగి వస్తాం. సాయంత్రం మళ్ళీ ఇక్కడ ఆరాధన ఉంటుంది, సండే స్కూల్ ఉంటుంది, యూత్ ఉంటుంది, మళ్ళీ రాత్రికి ఆరాధన ఉంటుంది. రండి ఆనందిద్దాం. ఈ 4 ఆనందాలు ఏది ఎత్తుకుతారు? ఎవరు మాట్లాడరా? ఏ వద్దా? ఏది ఆనందం మీకు బాగా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు చర్చ ఆనందమా? ఈ మూడిట్లో ఏదో ఒక ఆనందం మీరు వెతికితే ఇది కాదంటారు అంతే. డెఫినెట్గా ఐదర్ ఏబీసీలో ఏదో ఆప్షన్ ఉంది, అందుకే డి కాదు. దేవునిలో ఆనందించడం అంటే ఈ మూడింట్లోనికి నువ్వు ఏదైతే ఆసక్తిగా వెతుకుతావో అలా వెతికే ఆనందానికి పరిగెత్తడం, ఆ సంతోషానికి దేవుని దగ్గరకు పరుగులెత్తుకుని దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇది ఎలా దొరుకుద్దో మీకు తెలిస్తే అసలు ఆ సంతోషాన్ని మీరు ఎవరూ పోగొట్టుకోరు, ఆనందాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దేవునిలో ఆనందించుట అంటే సెలబ్రిటీ స్టేజ్లోకి రావడం కాదు, మైమరిచిపోయేటువంటి ఆరాధించే ఆనందపు సంగీతాలలో ఓలలాడడం కూడా కాదు. అదొక స్పెషల్ ఎఫెక్ట్. అది తెలియటం చాలామందికి తెలియదు. అది చెప్తాను, ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిజంగా దేవునితో సహవాసపు ఆనందం ఎలా ఉంటుందో తెలిసిపోతే మీరు ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితంలో దిగజారకుండా నిలబడగలుగుతారు. 5:10 నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది? నీతి నిమిత్తము హింసింపబడ. ఏం చేస్తే పరలోక రాజ్యం దొరుకుద్ది? నీతి నిమిత్తము హింసించబడాలి. నీతి నిమిత్తము
హింసించబడు వారు ధన్యులు. వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యము వారిది. అంటే ఇంకా చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, నిజాలు కాదు అవన్నీ, అబద్ధంగా చెడ్డ మాటలు నిజాలుగా చేసినప్పుడు మీరు ధన్యులు. ఆ ధన్యులు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇప్పుడు 10వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు చదివిందంతా ఏంటంటే మీకు ఎక్కడ దొరుకుతుందంట ఆనందం? స్థలం ఎక్కడ? పరలోకం. నిత్యత్వం అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? హింసించి చంపితే, భూమి మీద హింసించి చంపితే భూమి మీద రాజ్యం దొరుకుద్ది. హింసించి చంపితే ఎవడైనా చంపి రాజ్యం తీసుకోవచ్చు. రాజుని చంపేసి ఏమొస్తుంది? రాజ్యం వచ్చేస్తుంది. చంపబడితే, హింసించబడితే పరలోక రాజ్యం వస్తుంది. ఈ రెండింటికి తేడా అర్థం చేసుకోండి. చంపితే భూరాజ్యం, చంపబడితే నిత్యరాజ్యం. ఏది కావాలి? మీరు చదివిన వాక్యమే నేను చెప్పింది, కాకపోతే మీరు విడమరిస్తే మారిపోయింది అర్థం. ఎవరినైనా కొట్టి లాక్కుంటే భూమి మీద రాజ్యం, అధికారం, పట్టాలు, లేకపోతే కబ్జాలు. అక్కడ కబ్జా చెయ్యబడడానికి నువ్వు ఒప్పుకుంటే, నువ్వు కోల్పోతే, నువ్వు చచ్చిపోతే, నువ్వు హింసించబడితే, చెడ్డ మాటలతో తీవ్రమైన తీర్పు నీకు ఇస్తే నీకు నిత్యరాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యము, భూమి మీద రాజ్యం మనకు తేడా తెలిసిపోయింది. భూమి మీద రాజ్యం కావాలంటే అవతలోడి మీద ఏం చేయాలి? ఖచ్చితంగా చంపడానికి ప్రయత్నించాలి, ఏదో చేయాలి. కానీ పరలోక రాజ్యం కావాలంటే మాత్రం మనము ఏమవ్వాలి? చంపబడాలి. ఇంకా మరి ఆ హింస, అవమానం, ఆ పరిస్థితి అంతా. అయితే ఏం జరుగుద్ది? 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలంటే మిమ్ముని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. అవుద్దా? ఈ స్టేజ్కి వస్తుందా? ఆడి మీద ఎలా కేసు పెడదాం, ఎలా బుర్ర పగలగొట్టేద్దాం, మనం కాకపోతే ఇంకోటి ఎవడైనా తగిలించి ఆడికి 4 వేయించేద్దాం, రౌండ్ సుపారీ ఇచ్చేద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం అని అనుకుంటాం. కానీ బాబు ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తాం నూనె రాసి. అసలు ఆనందంగానే, సంతోషంగానే ఉంటాయా? ఆయన మనతో చెప్పినది ఏమనగా, మనము ఇలాగ చేయటం దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి పరిస్థితి. ఇది జరుగుతుంది అని అంటే ఇక్కడ మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? నా ఆలోచనకు మీ ఆలోచన ఎక్కడ డిఫర్ అవుతుందో చెప్తాను. మీరు హింసించు వారి కొరకు ఏం చేయాలి? నిందించే వారి కొరకు ఏం చేయాలి? వాళ్ళ కోసం మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ప్రార్థన చేయాలి. మీరేమో వాళ్ళని ప్రేమించడం కష్టం, వాళ్ళకి ప్రార్థన చేయడం కష్టం అని మీరు ఆలోచిస్తున్నారు. నేనేమో ఆలోచిస్తానంటే ఆడు ఎంత హింసిస్తే నేను ప్రార్థన చేయాలి అని ఆలోచిస్తున్నాను. మీ మైండ్కి నా మైండ్కి ఎక్కడ తేడా వచ్చింది అర్థమైందా? ఆడు ఇప్పుడు మామూలుగా ఇలా కొట్టాడు అనుకోండి, సారీ బాయ్ అంటే అయిపోయింది సారీ. పొళ్ళు రాలిపోయి చేతిలో పడిపోయినప్పుడు ప్రార్థన చేయగలనా? మాట్లాడరే? ఇప్పుడు నేను మా డెంటిస్ట్ అడ్వర్ట్ గారు ఆయన దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే వీడి కోసం ప్రార్థన చేస్తూ కూర్చోవాలా, స్తుతించాలా పొళ్ళు చేతితో పట్టుకుని? ముక్కు రక్తం గారిపోతుంటే, తొక్కలు ఊడిపోతుంటే, ఒక పక్క చర్మం చీరేస్తుంటే, ఉండరా నాయన ఫస్ట్ ఎయిడ్ కావాలా, 108 ఎత్తకనా, లేకపోతే ప్రార్థన చేస్తాను ఆయన దా అని చెప్పి ఆడి కోసం ఎదురు చూడనా? ఇప్పుడు మీరేమో ప్రార్థన చేయడం కష్టం అంటున్నారు. నేను ప్రార్థన చేయడం గురించి కాదు, ఆడు ఏ స్థాయిలో హింసిస్తాడో దాన్ని నేను ఎదుర్కోవడం ఎలా అని అడుగుతున్నాను. ఇక్కడ ముందు పదం వదిలేసి రెండో పదం దగ్గరికి వెళ్ళకండి. హింసించబడినప్పుడు నువ్వు చేయగలగడం. ఒత్తప్పుడు అందరం చేస్తాం, రాత్రులు పగల ఉపవాస ప్రార్థనలు. ఇక్కడ 33వ వచనం, 10వ అధ్యాయం 23వ వచనం, సారీ 10:23కి రండి. 10:23 మాథ్యూ 10:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరు 10:23. వారి ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు, పట్టణంలోకి వచ్చి మిమ్మల్ని పబ్లిక్గా వచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా అటాక్ చేస్తుంటే మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. చంపేసా వదిలేసా? మాట్లాడలే. ఆడిని కొట్టిసా, లేకపోతే ఆడిని బుర్ర పగలు కొట్టి పారిపోమంటున్నాడా, లేకపోతే దెబ్బలు తింటూ పారిపోమన్నాడా? అంటే అవతలోడు కొడతాడు కదా, అవతలోడు హింసిస్తున్నాడు కదా, నిన్ను ఖచ్చితంగా దాడి చేస్తున్నాడు కదా. అలాగా మీ మీదకి వచ్చి మీకు దాడి చేస్తునేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దాడి చేయొద్దు, దాక్కోండి, లేక పారిపోండి అంటున్నాడు. తిరిగి దాడి చేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ హింస యొక్క ప్రాధాన్యత అంతా ఏంటి అని అంటే, మనకు నిత్యంలో పరలోక రాజ్యం స్థానం సంపాదించుకుంటాము అని అంటే ఎక్కడి నుంచి చూడాలి? అది శ్మశానంలో నుంచి చూడాలా, లేకపోతే భూమి మీద మన ఇంట్లో నుంచి చూడాలా? మన డే టు డే లైఫ్లో పరలోకం చూడాలి అంటే
భూమి మీద ఉంటూ నిత్యరాజ్యం కొరకు ఆనందించాలంటే భూమి మీద జీవించే జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ ధన్యత, హింసించబడేటువంటి స్థాయిలోకి వెళ్ళేటప్పుడు నీవు నిత్యరాజ్యంలో, పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునే స్థితికి నీకు ఒక షార్టెస్ట్ వే, ఒక దగ్గర దారి, ఒక అప్లికేషన్ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలిగి పొందగలిగే స్థానం నువ్వు తెచ్చుకోబోతున్నావు. అది ఆనందించబోతున్నటువంటి స్థితికి మధ్యలో జరుగుతున్నటువంటి అనుభవం ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, పారిపోండి, దాడి చేయొద్దు అన్నాడు. అయితే 13వ అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున, ఏం లేదంట, వేరు లోపలికి లేకపోతే ఏమవుతుంది? అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ విషయంలో కూడా మీకు శ్రమ రాదర్రా, వాక్యము నిమిత్తమే శ్రమ వస్తుంది. మీరు ఇంట్లో అక్క చెల్లెలు గొడవలు పడండి, అన్నదమ్ములు గొడవ పడండి, ఆస్తి తగులు పడండి, పెదనాన్న పిల్లలు కోర్టు తగులుకి వెళ్ళండి, ఇంకేదైనా సమస్యలు పడండి, మీకేం పెద్ద విషయం కాదు. వాక్యము నిమిత్తము శ్రమ వస్తుంది. దేవుని అలాంటి సందర్భంలో మిమ్మల్ని ఏం చేయొద్దు. ఎవడైనా మీ దగ్గరకు వచ్చి, ఏరా మాకంటే దేవుడు లేడురా, మేము యేసుప్రభుని నమ్ముకోలేదురా, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు కదరా, మీ బైబిల్ ఎలాగే చెప్పిందేట్రా అని ఎవడైనా నీ మీద ఎలా చేయి పెడితే అప్పుడు నీకు లోపల నుంచి ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం అనయ్యా, తీసేసుకో అనయ్యా, నేను వెళ్ళిపోతాను అంటావా? దేవుడి మీద నీకు రోషం రాదు ఆ టైంలో. దేవుడిని తీసుకురాకు మధ్యలో. ఎందుకు దేవుడు ఎందుకు మధ్యలో? దేవుడు ఏం చేశాడరా? దేవుడి సంగతి అది నా విశ్వాసం. ముందు దీని గురించి తెలుసు. ఇదేని గురించి? ఇక్కడ కంగారు పడకండి. మీ పక్కన చెప్పండి, కంగారు పడకండి. చెప్పరా మీ డాడీ కంగారు పడద్దని? కంగారు లేదు కదా, జాగ్రత్తగా రండి. మీ అన్నయ్యకి అనండి, ఏయ్ మీ పక్కనగా మీ అన్నయ్య కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ తమ్ముడు కానీ, మీ సొంత బంధువుకి 10 లక్షలు ఇచ్చారు. ఏమన్నారు? వాళ్ళకి మీ ఇంట్లో ఉండడానికి ఆశ్రయం కూడా ఇచ్చారు. ఏమిచ్చారు? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వెప్పుడు ఇచ్చావు అన్నారు. ఇల్లు నాది పోరా అన్నారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? మీ తండ్రి మీ యొక్క అపరాధములను క్షమించు నిమిత్తము మీ రుణస్థులను మీరేం చేయాలన్నాడు? ఏటో ఎంత? ₹1 కోటి ఇల్లు, 10 లక్షలు అప్ప వదిలేలా? నా పిల్లలు రోడ్డును పడిపోవాలా? మా ఆయన నేను పాతకొట్లు అమ్ముకోవాలా? ఇల్లు ఇచ్చింది దానికా? ఇప్పుడు అప్పుడు అడుగుతున్నాడు ఎవరు? మీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఏమడుగుతున్నాడు? ఇదేనేట్రా మీ దేవుడు? ఇదేనేట్రా మీ బైబిల్ చెప్పింది? నిన్నే కదరా మత్తయి సువార్త ఇచ్చావు, దానిలో ఇలాగుంది, ఇప్పుడు క్షమించమని ఉంది కదరా, నువ్వు క్షమించాలి కానీ నువ్వు నా మీద తిరగబడతావేట్రా అని అడిగాడండి అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లో. ఎవరు మాట్లాడరే? దేవునికి స్తోత్రం అనరే? పెగలదే. ఇక్కడ వాక్యం రివర్స్. ఇప్పుడు అభ్యంతరం దేనివల్ల వచ్చింది నీకు? మరుసటి రోజు అవసరమైతే ఇంకో దేవుడు బొమ్మ ఇంట్లో పెట్టైనా దాంతో గొడవగలుగుతావు. ఈ దేవుడి గురించి నువ్వు లింక్ ఎడతావేంటి? నా డబ్బుల సంగతి చెప్పు. అరే డబ్బుల సంగతి తర్వాత మాట్లాడదాం, నేను నీ దేవుడి గురించి మాట్లాడుతాను. మనం వేరు లోపల లేదే. వేరు లోపలికి వెళ్తే శ్రమైనను హింసైనను వస్తే పోన్లే మా చిన్నానే కదా, పోన్లే మా తమ్ముడే కదా, పోన్లే మా అన్నయ్య కదా, పోన్లే మా అక్కే కదా, మా బావే కదా, మా రక్తమే కదా, పోన్లే వదిలే, క్షమించాను వదిలే. వస్తుందా? ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచా? ఎక్కడి నుంచి వస్తా పదాలు? పోన్లే అనండి, రాదే. ఇప్పుడు ఈ సమస్య పంచాయతీ ఎక్కడికి వెళ్ళి తెలుసా? మీ తల్లి తండ్రి బతికుంటే ఎక్కడికి వెళ్ళద్ది? వెళ్ళి చెప్తారా? దుఃఖం చెప్పుకోరా మరి? ఏమని? చూడమ్మా ఎంత పని చేసిందో, చెల్లెని ఇస్తే, తమ్ముడని ఇస్తే, అన్నయ్యనిస్తే, అక్కనిస్తే, ఎంత మోసం, ఎంత బావనిస్తే, అసలు బామర్దనిస్తే నమ్మకూడదమ్మా. ఎవరు నమ్మకూడదు? ఒరే నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదరా, వదిలే అందను ఆవిడ కూడా. వేరే ఎక్కడుంది ఇప్పుడు? రాత్రి నెలలో పడిపోలే, గిలగలు కొట్టుకోదు ప్రాణం, ఎవరి దగ్గరికి వెళ్ళినా క్షమించ. ఇప్పుడు తీర్పు నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య ఏం చెప్తాడో మీకు తెలుసు. అదేమి స్తోత్రమో కానీ దేవుడు ఈ స్కూల్లో అన్నీ ముందే లీకేజ్, అన్ని పేపర్లు లీకే ఖచ్చితంగా తెలుసు. అయినా ఉండబట్టకలేక 4 తిట్లు తిట్టించుకుందామని వస్తారు. వచ్చిన వెంటనే ఫస్ట్ వచ్చినోడికి తిట్లు, అవతలోడు సమస్య నాకు అనవసరం, ముందు నిన్ను సరిచేయటం బైబిల్ పద్ధతి. సో నీ తప్పు ఏంటో నీకు చెప్తాను. ఓకే మంచిది, రైట్. ఇప్పుడు వదిలే, దేవుడు చూసుకుంటాడులే, పరలోక రాజ్యం ఉంది అని అంటే, భూమి స్థానం పోతుంటే పరలోక రాజ్యం చెప్తావు నువ్వు. ఇంట్లో ఉండకుండా బయటికి పొమ్మని కోర్టు నోటీస్ వచ్చింది మా చెల్లి, దానికి ఇంట్లో అద్దెకిస్తే ఉండవే పర్వాలేదు అన్నందుకు మా తమ్ముడు కోర్టు నోటీస్ పెట్టించాడు. ఇప్పుడు నన్ను బయటికి పొమ్మంటున్నారు.
ఏటన్నయ్యా నువ్వు పరలోక రాజ్యం గురించి మాట్లాడతావు అని అంటే ప్రార్థన చేసుకుందాం దా దీవిద్దాం రా. ఇప్పుడు ఎలా ఉంటుంది దీవిద్దాం అంటే? గుండె గడ్గడ్ కొట్టుకొని ఏ దేవుడు రా, అనవసరంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాము, ఇంకో దేవుడు అయితే కత్తితో చక్రము తిప్పుదురు, ఏటి పరిస్థితి, నొప్పి వస్తుందా రాదా? ఇదండి దుఃఖం. బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటంటే వేరు లేనందున శ్రమ హింస కలగగానే అభ్యంతరం వస్తుంది. పరలోక రాజ్యం గుర్తులేదు, ప్రభు శ్రమ గుర్తులేదు, ప్రభు నీ కొరకు చేసిన ఏది గుర్తులేదు. నీకేం గుర్తొచ్చింది ఇప్పుడు? పోగొట్టుకున్న డబ్బు, పోగొట్టుకున్న ఆస్తి, నీ కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఈ మూడే కనపడుతున్నాయి. అభ్యంతరం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి అక్కడ చూడగలగడం, నిత్యత్వం వైపు కన్నులెత్తి చూడగలగడం, పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి ప్రయాసపడడం. అందుకే బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మార్క్స్ వార్త 10:30 రండి. 10:30 మార్కు 10:30. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు బోనస్ చెప్తుంది చూడండి. ఇప్పుడు ఆవిడ ఆఫర్ మీద ఆఫర్ ఇస్తుంది. ఇహమందు ఏది? క్రీస్తు నిమిత్తము మీరు చేసేటువంటి విశ్వాసం గనక ముందుకెళ్తే ఇహమందు హింసలతో పాటు ఫస్ట్ క్లాస్ హింసలు, మళ్ళీ మామూలు హింసలు కాదు. ఇప్పుడు రాజస్థాను, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్ ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రత్యక్షమైనటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో అలాంటి రేపో ఎల్లుండో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి పెద్ద దూరం ఏమీ లేదు. మత మార్పిడి బిల్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఎవరైనా బలవంతంగా మత మార్పిడి చేసుకున్నట్లయితే మత మార్పిడి చేయించిన పాస్టర్ గారికి ఒక 2 సంవత్సరాల జైలు, చేయించుకున్న ఆవిడికి ఇంకా అక్కడ ఉన్న పరిసరాలు అందరికీ కలిపి ఒక 2 సంవత్సరాలు ఆరాధన అక్కడే కొత్త మందిరం వస్తుంది నీకు. అది నీకు వద్దన్న పిలుపు. సేవ అక్కడ స్టార్ట్ అవుతుంది, అందరికీ స్టార్ట్ అవుతుంది. రావాలనే కోరుకుంటున్నాను. నెక్స్ట్ హింసలతో పాటు నూరంతలుగా, ఎన్ని రెట్లు? నూరంతలుగా. ఎవడైనా ఆఫర్ ఒకటికి ఒకటి అంటాడు, 50% బెనిఫిట్ అంటాడు, 100% ఆఫర్ ఇచ్చాడు. బ్లాక్ ఫ్రైడే సేల్ ఏమైనా ఉన్నాయండి? 100% ఏమైనా ఉండవు కదా. కనీసం 99 దగ్గర ₹1 అయినా పెట్టి నువ్వేదో కొనుక్కోవాలి. ఎవడో చెప్తాడు 70 అంగుళాల టీవీ ₹2 వచ్చిందంటే ఆ రాత్రి అంతా నువ్వు సర్ఫ్ చేస్తూనే ఉంటావు ఇంటర్నెట్లో నీ బిల్ అయ్యేంత వరకు. ఎవడికో వచ్చింది ఉట్టిదే, అది అడ్వర్టైజ్మెంట్, నిన్ను దానిలో ముంచడానికి. తిప్పి ఇక్కడ అంటాడు 100 రెట్లు. ఎన్ని రెట్లు? ఎండడానికే కమ్మగా ఉంది. ఆ 100 రెట్లు ఏంటనుకుంటున్నారు? ప్లస్ ఇండ్లను, 100 రెట్లు ఇండ్లు, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని. ఎక్కడుంది ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? వాక్యము మీకు సరిగా అర్థం చేసుకునే ప్రారంభించేటువంటి క్రమంలో నేర్చుకోవాల్సినటువంటి సత్యోపదేశం ఏంటంటే ఇహమందు 100 రెట్లు కనపడదు, అక్కడ నిత్య జీవం కనపడద్ది, రాబోవు జీవం కనపడద్ది. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఈ క్రైస్తవ్యంలో ఆఫర్స్ ఎక్కడున్నాయంటే భూ సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆఫర్లు ఇవ్వడం వల్ల నిత్యత్వం యొక్క కృపను పొందుకోవటం అనేది మనిషికి తెలియలేకపోతుంది. అందుకు దేవునిలో ఆనందం అనేది అతి తక్కువగాను, చవకగాను, అది కొద్దిమందికే పరిమితంగాను, అది కష్టంగాను అనిపిస్తుంది. నిత్యత్వము 100 రెట్లు భూమి మీద వస్తూ ఇహమందు కాక పరమందు నిత్యజీవం నీకు గ్యారంటీగా దొరుకుద్ది అని అంటే నువ్వు భూమి మీద ఉన్న 100 రెట్ల కోసం ఎదుగుతావా, పరలోకం కోసం ఎదుగుతావా? ఆఫర్ చూసుకోండి. సహజంగా ఏమి ఎదుగుతాం? మైండ్ ఏమి ఎదుగుద్ది? ఇప్పుడు అక్కడ డబ్బులు ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి, పక్కన బంగారం ముద్ద ఉంది, ఇంకా పక్కన ఇంటి కాగితాలు ఉన్నాయి, నువ్వు ఇంకొకటి ఎవడో ఆ పక్కన ఇంకేదో ఇస్తానన్నాడు. నీకు ఏది లేదో అది ఎత్తుకుంటావు, కానీ అన్నీ ఎత్తుకుంటావా? ఏది కావాలో అది ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తావు. తీసుకోరా ఏదో ఒకటి అంటే ఆఫర్లో. ఇక్కడ భూమి మీద 100 రెట్లు ఇళ్ళు, భూములు, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ దొరుకుతాయి అనగానే నిత్యత్వం కోసం ఎవడం చూస్తాడా? మనలో మనమాట చెప్పండి, ఏది చూస్తారు? ఇప్పుడు రేపటి నుంచి నేనే ఇక్కడ నుంచి ఆశీర్వాద మీటింగ్లే పెడతాను. నేను ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన తప్పుని దేవుడు క్షమించి నాతో కూడా బాగు చేయమన్నాడు. ఇక మీరు ఎప్పుడూ కూడా కష్టపడక్కర్లేదు, ఇక రండి రేపటి నుంచి ఆశీర్వాదాలే అన్నాను అనుకోండి, నా సంఘం కూడా పెరిగిపోద్ది. ఏమీ కాకుండా ఈ చుట్టుపక్కల ఇవన్నీ కొనేయగలను. ఎందుకంటే నేను ఆశీర్వదించబడితే తప్ప మీకు ఆశీర్వాదాలు రావు. తెలుసు, అది సీక్రెట్. మీకు అర్థం కాలేదు. ఏ సంఘమైనా చూసుకోండి, ఆ సేవకుడు ఆశీర్వదించబడ్డాకే సంఘం ఆశీర్వదించబడుతుంది. అదే ఆశీర్వాదాల సభలో. మీరు ఏ ఆశీర్వాద సభకి వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదాలు ఎవరినో ఎవరి తగ్గుంటే తెలీదు. ఖచ్చితంగా వాళ్ళు ఇళ్ళు, పిల్లలు, కార్లు అన్నీ మారిపోతాయి. ఆ తర్వాత మీకు వస్తే దీవెన, అదే సాక్ష్యం, ఇంకెవడో కనపడ్డావు. ఇప్పుడు
100 రెట్లతో పాటు ఖచ్చితంగా అక్కడట దొరుకుద్ది అని చెప్తున్నాడు. మనకు బోనస్ ఏంటో తెలుసా? బోనస్ తెలియాలి కదా. లూకాసువార్త 21లో ఉంది, 12వ వచనం నుంచి బోనస్ చూడండి. లూక్ 21:12. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి, ఎవరిని? మనల్ని. ఎలా తీసుకెళ్తారంట? బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును. మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు? రాజుల యొద్దకును. రాజులు లేరు కదా మనకి. ఇప్పుడు ఎవరున్నారు మరి? పోలీసులు, పోలీసోళ్ళు, పంచాయతీ అధికారులు, పంచాయతీలు పెట్టే మీటింగ్లు పెట్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. రాజుల దగ్గరికి, అధిపతుల యొద్దకును తీసుకొని పోయి కోర్టుల దగ్గరికి తీసుకెళ్లి, సమాజ మందిరములకును పబ్లిక్ గా కోర్టులో నుంచోబెట్టి, చెరసాలకును అప్పగించి, జైలు, సెంట్రల్ జైలు కానీ ఇంకేదైనా జైలు కానీ, జైలుకి కానీ అప్పగించి హింసింతురు. వదలరేట అక్కడ. మళ్ళీ ఏం చేస్తారు? ఇవన్నీ మనకి ఖచ్చితంగా ఆయన నామ నిమిత్తం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకే దొరుకుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు కోసం బతకే వాళ్ళకి రావండి ఇవన్నీ. అది కావాలనుకునే వాళ్ళకి వస్తాయి. ఏది? పరలోక రాజ్యపు నిత్య జీవము, నిత్యత్వం కావాలనుకునే వాళ్ళకి ఇవి వద్దనుకున్నా వచ్చేస్తాయి. ఫ్రీ ఆఫర్స్ అవే, ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇంకా ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును అంటే ఇది జస్ట్ దాన్ని ఏమంటారు? టీజరు. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందమని. అమ్మా, అక్క, అన్నయ్య, ఇప్పుడు నుంచి ట్రైల్ వేసి మెసేజ్లు ప్రిపేర్ అవ్వకండి, ఏం చేయక్కర్లే. ఆ టైంకి బైబిల్ చెప్తుంది. ఇంకా మీ మనసులో నిశ్చయించుకొనుడి, మీకు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. ఇప్పుడు మెసేజ్లు చెప్పమంటే ఎవడో లెగడు కానీ మిమ్మల్ని తీసుకెళ్లి రోడ్డు మీద, పంచాయతీల మీద నుంచోబెట్టినప్పుడు మీరు మాట్లాడేటువంటి వాక్ శక్తి అవతలోడు నోరు మూసుకునేటట్టు ఉంటుందంట. అది బాగుండదా? థ్రిల్ బాగుండదా? ఆ కిక్కే వేరు. మీరు మాట్లాడితే అవతల వాళ్ళందరూ సువార్త వినడం అంటే, అది కూడా నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నువ్వు అవమానపడుతున్నప్పుడు, నిన్ను ఒక పక్క చొక్కా చిరిగిపోయి, చర్మం చీరిపోయి, ఒక పక్క నుంచి రక్తం కారిపోతుంటే, ఆ టైంలో నువ్వు మాట్లాడుతుంటే మంచి శక్తి వస్తుంది అని అంటే కావాలా? మాట్లాడరండి. ఏ ఆశీర్వాదాలు ఇవ్వాలండి మరి మీకు? కూర్చుని కూల్ ఆశీర్వాదాలు కావాలా? పోనీ చదువమ్మా. ఇంకా తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. ఇంతకీ ఎవరినా మలైతే? ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు పిల్లల్ని అప్పగిస్తారా? అన్నదమ్ములు, పక్క చెల్లెళ్ళు పిల్లల్ని అప్పగిస్తారా? బంధువులు అప్పగిస్తారా? స్నేహితులు అప్పగిస్తారా? నా అనేవాడు ఇంకెవడు లేడా? నీకు దిక్కు దేవుడేనా? యేసు తప్ప నువ్వెవడిని నమ్మలేవా? ఎవరి దగ్గరికి వెళ్ళలేవా? ఇంట్లో వాళ్ళే నీకు మోసం చేస్తారా? అలాంటి మోసం చేసే పరిస్థితి వస్తుందా? అలాంటి పరిస్థితి కోసం మనం పిలువబడ్డామా? అలాంటి పరిస్థితి పొందితే నీకు పరలోక రాజ్యమా? ఈ దేవుడు మనకొద్దైతే ఏ దేవుడు కావాలి? సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా, కడుపు నిండా తిని, ఎక్కడ కదలకుండా అన్నీ మన కాళ్ళ ముందుకు వచ్చి పడిపోతుంటే ఆనందించుదుము, మరలా చెప్పుదుము, ఆనందించుదు అని పాటలు పాడమా? ఏ దేవుని యందు ఆనందిస్తున్నావు? ఇంకా వారు మీలో కొందరిని చంపింతురు అంటే ఏంటి? ఈ అమ్మ చంపకుండా ఎక్కడ నుంచితే చాలు, బతికితే బతుకు జీవుడు అనుకుంటారు. రక్షణ పొందితే ఏదో యావజ్జీవ కారాగార శిక్ష అయిపోయిన తర్వాత తిరిగి బయటకు వస్తామని ఆశ ఉంటుంది. లాస్ట్కి ఏం చేస్తారంట? చంపేస్తారంట. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. అంటే ఒక్కడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. అయితే అందరి చేత అన్నాడు, చూసారు అక్కడ. ఆఖరికే క్రైస్తవులైన వాళ్ళు కూడా మనల్ని వచ్చి ఏమంటారో తెలుసా? దేవుడు దేవుడు అని మాకు కూడా బైబిల్ చెప్పింది కానండి, మరి ఇంతలాగా ఎర్రపడిపోమని చెప్పలేదండి. ఆ చర్చికి వెళ్ళాక వీడు ఇలా తయారాడండి, వీడికి ఇలాగ అవ్వాల్సిందే. ఎవరు? క్రైస్తవులు అంటారు లాస్ట్కి. వీళ్ళు దేవుడు మా దేవుడు కాదండి, అనవసరంగా యేసుప్రభు నమ్ముకుని వీళ్ళు ఎలా బర్బాత్ అయిపోయారండి అని చెప్తారంట. అందరూ మాట్లాడతారంట. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఎవరి మాట ఇది? దేవుని మాట. ఇవన్నీ జరిగినప్పుడా జరగనప్పుడా? 31వ తారీఖు కార్డులో ముందుదేం ఉండదు. నీ తల వెంట్రుకలో ఏది నశించదు అని ఉంటుంది. అది చూసి నువ్వు ఎంత ఆనందిస్తావో. నాకు అది చూడంగానే అనిపిస్తుంది, అయిపోయి ఈరోజు వీడికి మంచి వాగ్దానం వచ్చింది. ఏంటా వాగ్దానం? అమ్మ లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, స్నేహితుడు లేదు, అయిపోయాడు అంతే. వెంట్రుక నశించదు. దేవుని వాక్యము నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి చేసేటువంటి ఈ క్రిస్మస్ సీజన్ని వాడుకోకండి.
క్రీస్తుని సరిగా ఉపయోగించుకున్నవాడు క్రీస్తు కొరకు ఎదుర్కోవాల్సిన వాటిని సిద్ధపడతాడు, అంతేగాని క్రీస్తుని అడ్డం పెట్టుకుని పొందుకోవాల్సిన వాటి కోసం కాదు. ఇక్కడ చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాట చెప్తుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో, ఎందుకు ఈ బోనస్ మనకి అన్నదానికి సమాధానం చెప్పేస్తున్నాను. యవన పిల్లలు తీయండి, మీరు బైబిల్ తీసుకోండి. జాన్ 15:20. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని. దాసుడు ఎప్పుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. ఎందుకంటే యజమానుడు ఉంటేనే దాసుడు ఉంటాడు. దాసుడు ఉంటే ఓనర్ రాడు, ఓనర్ ఉంటేనే పనుడు వస్తాడు. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల, లోకులు అంటే లోకంలో ఉన్నవారు, యేసు ప్రభువుతో మేలు పొందిన వారు ఉన్నారు, సంతోషం పొందిన వారు ఉన్నారు, ఆరోగ్యం పొందిన వారు ఉన్నారు, పిల్లలను బతికించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆహారం తిన్నోళ్ళు ఉన్నారు, మాటలు విని జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఉండి కూడా జరుగుతున్న విషయం చూడండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇది ఎవరి మాట? యేసు ప్రభు మాట. యేసు ప్రభుని హింసించారని తెలుసా తెలీదా మీకు? అయితే మనల్ని ఏమవ్వాలి? ఖచ్చితంగా ఏం చేయబడాలి? ఖచ్చితంగా ఏం చేయబడాలి? మీ పక్కలు చెప్పండి. తప్పించుకునే స్కోప్ ఉందా? మార్చుకునే స్కోప్ ఉందా? నీతి నిమిత్తం హింసించబడేవారు ఎవరు? వారికి ఏమొస్తుంది? భూమి మీద స్థానమా, పరలోక రాజ్యమా? దానికోసం భూమి మీద ఏం చేయబడాలి? చంపితే భూమి సంబంధమైన రాజ్యం, చంపబడితే సరిపోయిందా? లాజిక్ అంతా సరిపోయిందా? ఇక ఖచ్చితంగా మనకి ఇవి రాబోతున్న పరిస్థితులు అయితే వీటన్నిటిని మనం ఏం చేయలేక ఫేస్ చేయడానికి రెడీ అయిపోయి, ఇంత ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో మనం యేసుక్రీస్తుని అంటి పెట్టుకుని ఉండగలమా? ఆ టైం ఏమనిపిస్తుంది? ఇప్పటికే కొంతమంది కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఏంటంటే, మనుషులైతే నెమ్మదిగా దూరం అయిపోవడం మాకు తెలిసిపోద్ది, వాళ్ళకి సపరేట్ అయిపోతుంటారు. మీరు ఎవరెవరికి మేలు చేశారో మీ పక్క వాళ్ళని ఎలా టచ్ చేస్తుంటారు, వాళ్ళకి తెలిసిపోతుంటుంది. మీరు ఎవరెవరికి మేలు చేశారో వాళ్ళందరూ ముఖం తిప్పేస్తుంటారు. ఎవరెవరు మీ దగ్గర సహాయం తింటారో వాళ్ళందరూ ఆ తర్వాత చూద్దాం అనేస్తారు. మీరు ఫోన్ చేస్తారేమో అని ఫోన్ ఎత్తరో, బ్లాక్లో కూడా పెట్టేస్తుంటారు. పరిస్థితులు ఎలాంటివైనా మీకు వ్యతిరేకత వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉండేటప్పుడు మీకు అర్థం అవ్వాల్సిందని, అయితే నేను యేసు ప్రభులో ఉన్నానన్నమాట. చెప్పండి, వాళ్ళకి ఉన్నామని. మీరు ఉన్నారా అన్నమాట కాదు, ఉన్నమాటే. ఉన్నారా? అయితే ఆ హింస పరిస్థితి మీకు నిత్యరాజ్యానికి చక్కగా సంతోషంగా ఉంటారే, సీక్రెట్ చెప్తానన్న ఈరోజు. ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను వినండి. ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు మనిషికి దేవుని యొక్క పరిపూర్ణమైన కృప అర్థం కావాలి. ఈ పరిపూర్ణమైన కృప ఎలా అర్థమవుద్దో చెప్తాను మీకు. తండ్రి అయిన దేవుడు మనందరికీ ఏం చెప్పాడంటే, మీ అందరినీ కూడా ఖచ్చితంగా భూమి మీద మీరు మీ శ్రమల కాలంను సంపూర్ణం చేసుకుని క్రీస్తు ద్వారా పరలోక రాజ్యంలోకి వస్తే నా దగ్గర మీకు స్థానం ఇచ్చేస్తానని చెప్పేశాడరా. పరలోకపు తండ్రి యొక్క కృప ఏంటి? మిమ్మల్ని నిత్యరాజ్యంలోనికి సంపూర్ణమైనటువంటి ప్రవేశము, నిత్య మహిమకు వారసులుగా మనల్ని తండ్రి అయిన దేవుని కృప చేసేసింది. యేసుక్రీస్తు వారి కృప ఏంటో తెలుసా? విమోచన క్రయధనం చెల్లించింది. ప్రామిస్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్, సన్ కాంపన్సేషన్, ర్యాన్సమ్, విమోచన క్రయధనము విడిపించేసుకున్నాడు, తయారు చేశాడు. హోలీ స్పిరిట్ లార్డ్ ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని ప్రిపేర్ చేసి ఈ శ్రమల ద్వారా మనల్ని సంపూర్ణంగా చేసేస్తాడు. 3 పనులు కంప్లీషన్ ఇక్కడ జరుగుద్ది. తండ్రి వాగ్దానం, కుమారుడు మనల్నికేమో ప్రైస్ చెల్లించేశాడు. సో ఇప్పుడు నువ్వు విడుదల పొందావు, నువ్వేం చెల్లించక్కర్లే. హోలీ స్పిరిట్ నేనేం చేస్తాడు తెలుసా? శ్రమలను ఫేస్ చేయడానికి, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని ఫేస్ చేయడానికి మిమ్మల్ని రెడీ చేసేస్తాడు. ఇలా ఎవరైతే రెడీ చేసి ఆ స్థానాన్ని ఆనందంగా అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీ చేస్తాడు. ఈ రెడీ చేస్తున్నటువంటి మీలో ఈ రకమైనటువంటి వాక్యపు నెరవేర్పు జరుగుతుందని అంటే మీరు ఎలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోండి. నేను ఈరోజు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, నీ ప్రార్థనలకు సమాధానం రాదు. ఈ కండిషన్ ఎక్కడ ఉంటుందంటే, ఇంక నువ్వు యేసునామంలో మాట్లాడు, ఆలివ్ గ్రీన్ నామంలో ప్రార్థన చేయి, రావు, నో ఆన్సర్స్. నెంబర్ 2, దేవుని స్వరం వినపడదు, మాట అర్థమవుద్ది. దేవుడు మాట్లాడిన మాటలు అర్థమవుతుంటాయి, కానీ నీకు దేవునితో ఉండే అథెంటికేషన్ ఆఫ్ వర్డ్, దేవుని యొక్క మాటలు లేక స్వరము నీకు వినబడదు, అర్థమవుతుంటాయి. 3వది, ఒంటరితనం అనుభవిస్తారు, లోన్లీ అయిపోతారు. అందరూ ఉంటారు నీ చుట్టూ, కానీ ఎవరితోనూ నువ్వు మనస్సు విప్పి హృదయం తెరిచి కన్నీరుతో అమ్మయ్యా ఈరోజు నా దుఃఖం మా చెల్లితో చెప్పుకున్నాను అనడానికి ఉండడు. ఒంటరితనం.
నెంబర్ 4, శత్రువు ప్లస్ శ్రమ ఇద్దరూ అధికమవుతుంటారు. ఒకవైపు శత్రువులు పెరుగుతుంటారు, ఇంకొక వైపు శ్రమలో పెరుగుతుంటాయి. ఇంతకీ ఈ శత్రువులు ఎవరో తెలుసా? అందరూ మీరు మేలు చేసిన వాళ్ళే. అమ్మా అన్న, అందరికీ మీరు సహాయం చేసిన వాళ్ళే వాళ్ళు మీకు శత్రువులు అవుతుంటారు. శ్రమ అనేది మీరు చెప్పక్కలే, యాంటిసిపేట్ చేయొద్దు, కాచుకుని ఉన్నాయి అన్నట్టు ఉంటుంది. కొత్త కొత్త మోడళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కొత్త కొత్త పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఏదో తెచ్చి ఏదో చేద్దాం ఉన్నటికి అది అలా బుగ్గుమని మారిపోద్ది అంతే. నెంబర్ 5, భౌతికంగా మానసికంగా కూడా నొప్పి అధికమైపోద్ది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. భౌతికంగా నొప్పి తగిలితే కొట్లో డెస్ప్రినో ఏదో అనాల్జినో ట్యాబ్లెట్ వేసుకుంటాం. మానసికంగా నొప్పి తగిలితే ఎవరు చెప్పుకుంటారండి? నీ ఇంటి వాళ్ళు నీకు చేసిన అవమానాన్ని ఎవరితో చెప్పుకుంటాం? తండ్రి పెంచి పెద్ద చేసి అన్నీ చేసిన తర్వాత కొడుకు కొట్టి బయట పెట్టేస్తే ఎవరితో చెప్పుకుంటాడు? నా కొడుకు ఇలా పెట్టాడు నా తండ్రి. అది ఎక్కడ నొప్పి, బయటదా లోపలదా? గాయం మర్చిపోతాడు, కానీ లోపల నొప్పి. రోదనలు కన్నీళ్లు కూడా వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది నీకు. నీ కన్నీళ్లు బుడ్డిలో లెక్కించాలని చెప్తాడు కదా, ఎవడో లెక్కించడు, ధారాళంగా అవుతూ ఉంటాయి. ఉప్పుతో నా కన్నీళ్లు నాకు అన్నపానంలా ఏనో, అంతే, నా పరుపు నన్ను తేలజేసానో అనుభవాలు వస్తాయి. ఇక ఎంత ప్యానిక్ ప్రెషర్ అంటే, ఏంటి దేవుడు మర్చిపోయాడా, నన్ను ఎందుకు వదిలేశాడు, పట్టించుకోడా, ఎంత ప్రార్థనలు కదా, ఎంత కష్టపడుతున్నా నేను సౌనలేదు కదా, నేను సొనగట్లేదు కదా. లాస్ట్ వీక్ చెప్పారు సొనిగితే దేవుడు కోపం వస్తుందని, నేను సొనగట్లేదు కదా. ఏంటి మాట్లాడు, కలుగు చేసుకోడు ఏంటి, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, అన్ని దారులు మూసేస్తాడు సరికదా. దేవుడే శత్రువు అయిపోతున్నాడు నాకు, ఏంటి పరిస్థితి, కన్నీళ్ళు వృధా అయిపోతున్నాయి. నిరీక్షణకు నీకు ఆధారం కూడా కనపడదు, అసలు ఆధారం కనపడదు. ఇప్పుడు చెప్పండి, ప్రభువులో ఆనందించండి, మరలా ఆనందించండి అని. ఆనందించగలమా? ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతావు నెమ్మదిగా? నిజం చెప్పనా మీకు, ఈ స్టేజ్ని నేను ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా హార్డ్గా అనిపించింది. ఆల్రెడీ ఈ స్టేజ్లోనే ఉన్నారు అందరం. కాకపోతే ఆ నవ్వు వెనకాతల నీళ్లు ఉన్నాయి, ఆ చిరునవ్వు వెనకాతల దుఃఖం ఉంది, ఆ ప్రయాణాల వెనకాతల చచ్చిపోతే బాగుననే ఆశ కూడా ఉంది. దేనైనా గుద్దేళ్ళు అయితే ఎవడైనా గుద్దుతానో. ఆ పరిస్థితుల్లో దినం గడిస్తే చాలు అనే నిరీక్షణే ఉంది తప్ప హాయిగా గడుస్తున్నాయి దినాలని చెప్పడానికి లేని రోజులు. ఆ ఉదయకాలపు వెన్నెల, ఉదయకాలపు ఎండ సాయంత్రానికి సాగుద్దంటాడు యోబు, సాగుద్దంట. అది ఎంత దుఃఖంగా ఉంటుందో. ఇప్పుడు ముగిసిపోదరా బాబు, రాత్రి ఏం చేస్తానో తెలియదు, దాక్కుంటాననేటట్టు ఎదురు చూశాడట. కావలి వాడు ఉదయజాముల కొరకు ఎదురు చూస్తున్నట్లు అంటాడు. ఏంటి ఆ రోజు, ఆ దినం 31వ తారీఖు, టిక్ 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 టిక్. ఆ రోజు గడియారం స్లో కొట్టుకుంటుంది. ఆ రోజుకి మన డెడ్ లైన్లన్నీ ఎదురుగా ఉంటాయి. 10వ తారీఖు లోపు శాలరీ పడదో తెలీదు, పెన్షన్ పడదో తెలీదు, ఇంటెద్దోడు ఊరుకోడు, కరెంటు బిల్ అసలు ఊరుకోడు. ఈ మధ్య బిల్లు స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. ముందు మీరు కట్టుకుంటే కరెంటు, పొరపాటున మీరు కట్టుకోలేకపోయారు అనుకోండి, చీకటి రాత్రే, ఇంకేం చేయడానికి లేదు, పక్కింటి నుంచి వైరు పెట్టడానికి కూడా లేదు, అలా మార్చేస్తున్నారు సిస్టమ్స్ అన్నీ. ఒకటి జీవితం టెర్రబుల్ పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే కుటుంబాలలో అందరూ కలిసే ఉంటున్నారు, కానీ గోడలు గట్టిగా ఉన్నాయి, అద్దాలు బిగించుకుని చూసుకుంటున్నాం, కానీ కట్టన్లు బలంగా తీసుకుంటున్నాం. తప్పట్లేదు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్రియ కానీ, ఆశ్చర్యకార్యం కానీ, సూచక్రియ కానీ, మహత్కార్యం కానీ, అద్భుతం కానీ ఎదురు చూసే పరిస్థితి లేదు. పైగా చర్చకు వస్తే మళ్ళీ నా దంపుడు ఒకటే, మారు పాపి ప్రార్థన జీవితం, ఏంటి నీ జీవితం ఇలా, ఏంటి దేవునిలో ఆనందించుట అనంటే కృప విస్తరించుట అని అప్పుడు నమ్మగలమా? ఇప్పుడు మీరు ఈ మాట చెప్పగలరో లేదో చెప్పండి, నాతో పాటు చూడండి. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6వ వచనం, Hebrews 13:6. 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభు ఏంటంట ఆ పై వచనంలో ఉంటుంది, నిన్ను ఏమాత్రం విడువను, నేను ఎనడు ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి
మంచి మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామా? ఆ టైంలో నేను మీ ఇంటికి రావాలి అన్నయ్య. ఏడిచినోడికి ఏడిపించేస్తాను నేను. దేవునికి స్తోత్రం ఏంటంటే చెప్పుకుందామన్నా ఈయన సేవకుడు కూడా దొరకలేదు. ఏంటి బాధ? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుడే అంటాడు ప్రతిసారి. హాస్పిటల్లో ఉన్న రాడు, చచ్చితే వస్తానంటాడు. చచ్చిపోనా? చచ్చిపోయినా నేను చూడడానికి వస్తాడో రాడు, ఎలా చూడాలి? సావుకో, బతుకు. ఏంటి సంగతి? నీ నిరీక్షణకు ఆధారం ఎవరు? పాస్టర్ ఎందుకు అయ్యాడు? ప్రభు కదా. నీవు ఆ మాట చెప్పగలవా? ఆ లెక్కను చెప్పాలంటే ఎఫెసీ, కొరింథీ, గలతీ, కొలస్సీ, హెబ్రీ, రోమి, ఇన్ని సంఘాలకు పౌలు ఎన్నిళ్ళు తిరగమంటారు? ఈయన పాస్టర్ గారు కదా. ఎన్నిళ్ళు తిరగమంటారు? ఎన్ని ఊర్లు తిరగమంటారు? ఎన్ని కొంపలు తిరగమంటారు? చచ్చిపోడు పాస్టర్ గారు. అంటే ఇక్కడ నేను పాస్టర్ గారి గురించి మాట్లాడట్లా. ఒక వ్యక్తిని ఆధారం చేసుకుని నీవు నా ప్రభువు సహాయకుడని చెప్పే స్థాయికి ఎదగడమే శ్రమల మధ్య దేవుని యందు ఆనందించడం. కానీ నేను మిమ్మల్ని బట్టి అతిశయపడేది ఏంటంటే ఈ సంఘంలో బాగా కోట్లు మూలిగిపోయి వేసుకునే కోట్లు ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఉన్నా వేసుకురారు. భయం పెద్ద లేవు. ఏదో బతుకుతున్నాంలే అనుకునే జీవితాలే ఇక్కడంతా కనపడుతున్నాయి. అంతా ఉంటాం, అలాగే నడిచిపోతున్నాం. కానీ ఎవరు దేవుడిని వదిలేసిన లేరు చూడన్నారా? ఒక 2-3 కుటుంబాలు వెళ్ళిపోయిన వెళ్ళండి. మాకు ఈ దేవుడు వద్దు, ఈ శ్రమల మీద తాడలేం, ఈ బాధలు పడలేం, 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఆశీర్వాదం రాలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు శ్రమలు భరిస్తున్నారు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అత్యవసర బతుకులు, అడుగంటిన బతుకుల్లో ఇలాగే ఆనందిస్తూ ఇదే నా క్రైస్తవ్యం? పోనే ఇదే నా క్రైస్తవ్యం? ఇలాగే నా క్రైస్తవ్యం? రేపు మీ పిల్లలు కూడా ఇలాగే శ్రమలు అనిపిస్తూనే బతికిస్తారా? వీళ్ళని కొంచెం అభివృద్ధి పరచరా? వీళ్ళు కొంచెం ఉన్నత స్థాయికి లెగరా? వీరు దేవునిలో వృద్ధి పొందరా? ఆ స్థాయి మనం ఎదురు చూడలేమా? ఏమో, ఆశ అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఇంక ఈ సంఘంలో పడ్డాక దీని మీద మనకు కోరిక లేదు. అలాగని ఆశ చంపేశాడు. ఏదో కొద్దిపాటు ఉందన్నా ఎవడో తప్పించుకుపోవాలి తప్ప ఈ సంఘంలో నుంచి. ఎదురుగా ఉంటే దీవెన అనేది అబ్బే లేదు. నిజమే, సంఘము యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళే దగ్గర దారే తప్ప అడ్డదారి కాదు. అడ్డదారిలో చర్చి తీసుకెళ్ళదు నిన్ను. ఏ చర్చ్ అయినా అడ్డదారులు ఆశీర్వాదాలు వాగ్దానం చేస్తుందనంటే నిన్ను నరకంలోకి తీసుకెళ్తుందే తప్ప క్రీస్తు యొక్క పరలోక రాజ్యంలో కాదది గుర్తుపెట్టుకో. ఏ సేవకుడైనా సరే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. అయితే ఇలాంటి స్థితిగతుల్లో, ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు ఎలాంటివి వచ్చినా దేవునిలో సంపూర్ణంగా ఆనందించగలిగినటువంటి అనుభవానికి ఒక వ్యక్తి ఎప్పుడొస్తాడో చెప్తానర్రా. 91వ కీర్తన 15వ వచనం గబగబ తీయండి. ఒక 4 వచనాలు చూస్తే మంచి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 91:15 అతడు నాకు మొర్ర పెట్టగా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు? శ్రమలో నేను అతనికి తోడైయుందును. ఖచ్చితంగా ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? శ్రమలో. నేను ఇందాకేం చెప్పాను? దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. కానీ ఎలా ఉంటాడు? నీతోని తోడుగా ఉంటాడు. ఏది కావాలి? బిడ్డ, భర్త, మెచ్చుతుని అని ఏమన్నా చెప్పాలా? వెనకాతల లైటింగ్ ఆరా రావాలా? అలాంటి సెట్టింగ్లో రాత్రి ఏమైనా కనపడాలా దేవుడు నీకు? ఏం చేయడు. మంచి శ్రమ పెడతాడు, నీ పక్కన ఉంటాడు. పదరా అంటాడు. ఆ శ్రమకి హాస్పిటల్లో ఎవడో కనపడ్డావు, ఏం చేయాలో తెలియదు, ఇటు అటు తిరుగుతూ ఉంటావు. స్కానింగ్ మిషన్ అప్పుడే పని చేయలేదని చెప్తాడు. స్కానింగ్ మిషన్ పని చేయలేదు. అప్పుడు డాక్టర్ గారు అంటారు బయట చేయించుకొచ్చేయండి. ఎంత అవుతుంది సార్? 15,000. 15,000? 15,000 ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తాను సార్? అయితే వచ్చేవారు రండి సార్. మరి పేషెంట్ సంగతి పంపించే అంటాడు. అయిపోయింది, సింపుల్. ప్రభు నీ పక్కన ఉంటాడు. పంపించే కదా, పద వెళ్దాం అంటాడు. నీ పక్కన ఉంటాడు ఆయన. శ్రమలో నీకు దేవునిలో ఆనందించకుండా శ్రమను చూస్తూ ఏడిచే వాళ్ళందరికీ చెప్తున్నాను ఈరోజు, శ్రమను నువ్వు తాళలేక బయటికి వెళ్ళలేవు. శ్రమ నీకు తక్కువ కాదు.
శ్రమలో నుంచి నువ్వు విడుదల పొందలేవు. శ్రమకు షార్ట్ కట్లు లేవు. శ్రమ నుంచి బయటకు పొందేటువంటి కృపలు ఇచ్చేటువంటి వాగ్దానాలు అబద్ధాలు. శ్రమకు సంబంధించినటువంటి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా మూసుకుని బాధతో పళ్ళు బిగువున నొక్కిపెట్టి పెదవులను అణుచుకుని ఎటువైపు చూడటానికి దిక్కులేని పరిస్థితుల్లో ఏసే దేవుడని నోటితో మాట్లాడుతున్న నువ్వు ఏసే దేవుడు అనే లాంటి స్థితికి రావడం నేర్చుకో. ఇక తప్పని పరిస్థితుల్లో క్రైస్తవులో ఉండే నువ్వు తప్పినా నేను తప్పిపోను, యేసులోనే నేను ఆనందిస్తానని చెప్పే స్థాయికి రా. ఎందుకో తెలుసా? ఈ వాగ్దానం నీకెవడైనా ఇవ్వగలడా? ఇలాంటి శ్రమల్లో నీ దగ్గరికి ఎవడైనా వస్తే నువ్వు అన్నం పెట్టగలవండి? ఆడిని ఆదరించి ఓదార్చి కూర్చోబెట్టి ఆడికి ఏమన్నా ఒక 100,000 ఇవ్వగలవా? కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? నీతో ఉంటానన్నాడు. ఎవడైనా నీ ఇందాక చెప్పిన అన్నదమ్ముడు, అక్క, చెల్లి, తల్లి, స్నేహితుడు ఎవడైనా ఉంటాడా? నిన్ను అప్పగిస్తాడు. ఈయనేం చేస్తాడు? నిన్ను ఈ వాగ్దానం ఎవడిస్తాడరా? ఎవడు రాడు. పైగా ఆయన వస్తానంటాడు, నీ దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు. ఇంకా మాట చెప్తాను. 1 సమూయేలు 18:28, 1 శామ్యూయల్ 18:28. కొద్దిగా చూడండి. ఏంటి? యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఇంకొంచెం పై వచ్చిన చదవండి 27. సుబుద్ధి అనేటువంటి పదం నుంచి మాట్లాడాడు అక్కడ. 1 శామ్యూయల్ 18. దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోలు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెండ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూచి. ఇక్కడ దేవుడు అతనికి తోడుగా ఉండినటువంటి పరిస్థితుల్లో దావీదు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అంతా ఎలా ఉందట అంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు అనేటువంటి పదం ఆ పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఎందుకు ఈ పరిస్థితిని అతడు తోడుగా ఉండటం, ఆ పరిస్థితుల్లో దేవుడు ఆయనకి యుద్ధానికి సహాయం చేయటం, ఈ పరిస్థితుల కారణమంతా ఏంటనంటే దేవునికి ఇష్టడైనటువంటి బుద్ధి కలిగి ప్రవర్తిస్తే. ఇక్కడ చెప్తున్నాను, తప్పు చేసే అవకాశం నీ ముందు ఎప్పుడు ఉంటుంది, కానీ తప్పు చేసే అవసరం నీకు ఎప్పుడు రాదు. 14. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా కరెక్ట్ యెహోవా అతనికి తోడుగా నుండెను. ఏం చేశాడు? అతనికి నువ్వు మంచి బుద్ధి కలిగి ప్రవర్తించడం గనక ప్రవర్తిస్తే దేవుడు నీకేమవుతాడు? ఇప్పుడు నువ్వు శ్రమ ఉంది కదా, శ్రమలో నిన్ను అడ్డదారులకి, తప్పుడు దారులకి, లోకపు దారులకి, ఏమీ అవ్వదులే అనేటువంటి చెడ్డదారులకి తీసుకెళ్లే వాళ్ళు వస్తారా? ఆ టైంకి నువ్వేం చేయాలి తెలుసా? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు నీకు తోడుగా వచ్చేస్తాడు. ఇక్కడ ఈ గొడవలన్నీ ఉంటాయి, ఈ ఇబ్బందులన్నీ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఆత్మీయపరంగా, ఉద్యోగపరంగా, ఇంటి చుట్టూలో, ఇంటిలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఆఖరికి పిల్లలకి, తల్లులకి, కోడలకి, కూతుర్లకి ఎవ్వడికి సమాధానం ఉండదంట. అంత రెచ్చిపోయిన పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు బతికే స్థితిలో నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ప్రవర్తిస్తారా? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారా? సుబుద్ధి కలిగి ప్రవర్తించగలిగితే ఆ బుద్ధి తక్కువ పనులు, బుద్ధి గడ్డి తినే పనులు చేయకుండా ఉండడం సుబుద్ధి కలిగి ప్రవర్తించడం. దావీదుకి సహాయం చేయడానికి చుట్టుపక్కల ఫిలిస్తీన్లు చాలామంది ఉన్నారండి. ఒక్కసారి కబురు పంపితే దావీదుకు బోల్డ్ మంది మైటీ ఆర్మీ వచ్చేస్తుంది. సౌలుని కింగ్డమ్ మొత్తం పడేయచ్చు. కానీ అతను ఎప్పుడు కూడా అడ్డదారులు చేయలేదు. అతడు అభిషేకించబడ్డవాడు సౌలు, అతను ముట్టుకోకూడదు అనుకున్నాడు. అది నీతి. ఇప్పుడు మీరు ఆలోచించండి, క్రైస్తవులందరికీ నేను చెప్తున్నాను వినండి. ఈ వారంలో ఫస్ట్ వారం 1వ తారీఖు కదా, ఇంక ఈ 31 రోజులు లెక్క పెడితే అయిపోయాయి. ఈ సంవత్సరం ఫినిష్. కొత్త సంవత్సరానికి మనం ఎదురు చూస్తున్నాం. కొత్త వాగ్దానం, కొత్త ఆశ, కొత్త పరిస్థితులు. ఈ ఒక్క సంవత్సరంలో మీ సిబిల్ స్కోర్లు మారిపోతాయి, మీ పరిస్థితులన్నీ ఉల్టాపల్టా అయిపోవచ్చు, ఏదో జరుగుద్ది. ఏదైనా మన ముందైతే నిరీక్షణ అయితే లేదు. ఈ 30 రోజులు ఏదో తిరగబడిపోయిన అద్భుతం వచ్చేసి, నీ కోర్టు కేసులు కొట్టేసి, నీకు డబ్బులన్నీ వచ్చేసి, నీ అప్పులన్నీ తీరిపోయి, నీ జబ్బు అంతా మారిపోయి, యు ఆర్ క్లీన్ చిట్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఏమన్నా రిపోర్ట్ ఇస్తాడా? ఎక్కడ ఆశ అయితే కనపట్లే. కానీ దేవుడిని విడిచిపెట్టడానికైతే స్కోప్ అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్న నీ జీవితంలో నీకు ఒక దారి చెప్తాను వినండి. ఒక దారి మహేష్ తెచ్చారు కదా, అవన్నీ కార్లో బాక్స్ అని తెచ్చారు కదా. అది చిన్న వేరు రూటు.
మీ ఇంట్లో బైబిల్ ఎక్కడ పెడతారో అక్కడే పెట్టండి. 30 రోజుల్లో మీ సుడి తిరగకపోతే అప్పుడు అడగండి. చిన్న వేరు అది ప్రార్థన చేసి తెచ్చారు, హిమాలయాల నుంచి వచ్చింది. మీకు అర్థం కాలేదు. సాధు సుందర్ సింగ్ తిరిగినటువంటి ఏరియా నుంచి పుట్టింది అది. సాధు సుందర్ సింగ్ గారు నేపాల్ బోర్డర్లో హిమాలయాలు నడిచి వెళ్ళిన కాళ్ళు ప్రాంతంలో నుంచి మొలిచిన మొక్క, ఆ గోడ నుంచి తీసిన దాని నుంచి వచ్చిన మొక్క వేర్లు మీకోసం డెవలప్ చేసి తెచ్చాను ప్రార్థనాపూర్వకంగా. చిన్న వేరు 1000 రూపాయలు ఇచ్చి తీసుకోండి. నెల రోజుల్లో సుడి తిరిగిపోదు. 2025 మీ స్టార్ బంపర్. ఇది సుబుద్ధ, ఇంకేమన్నా ఆ బుద్ధ, వక్ర బుద్ధ, ఈ అడ్డదారిలే తొక్కండి. అమ్మా సుబుద్ధిగా కలిగి ఉండండి. ఏంటి ఈ అడ్డదారి? ఇక్కడ వాగ్దానం ఎవరా? అక్కడ ఇస్తారా? దేవుని స్తోత్రం, ఇక్కడ 12ంటికి ప్రేయర్ అయిపోద్ది, అయితే వచ్చేతానులే. ఫస్ట్ ప్రేయర్ ఉంటుందా? ఫస్ట్ తారీఖు ప్రార్థనకి వెళ్తేనంట శుభం కలుగుద్దా. మాకు ఒక సెంటిమెంట్ ఉండేది, ఆ రోజు వెళ్తే దేవుడి దగ్గరికి ఎప్పుడూ దేవుడి దగ్గర ఉంటామని. మరి 1వ తారీఖు ప్రేయర్ పెడితే సంవత్సరం అంతా ఉంటారా మీరు? అప్పుడు ఆదివారాలే, అప్పుడు మీకు నచ్చిన వారాలే, ఫుల్ రోజులు వస్తారా? అన్ని సెంటిమెంట్ మాటలు. సుబుద్ధి, వక్ర బుద్ధికి వెళ్ళకండి. 3వ విషయం చెప్తాను. 1 రాజులు 11:38. ఫస్ట్ కింగ్స్. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు. ఏమేంటి ఆజ్ఞాపించింది? అంతా విని విని నా మార్గములను అనుసరించి నడుచుచు. మార్గాలు అన్నీ అనుసరించి ఏం చేయాలి? నడవాలి. నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు. ఆ తర్వాత ఆయన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించాలి. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి. దేవుడు మనకు తోడుగా ఎప్పుడెప్పుడు ఉంటాడట చెప్పండి. అక్కడ ఆయన ఆజ్ఞలను కట్టడలు, ఆయన మాటలన్నీ శ్రద్ధగా వినాలి, ఆజ్ఞలన్నీ తీసుకోవాలి, కట్టడల్ని ఫాలో అవ్వాలి, అన్నీ గైకొనాలి. అడ్డదారులు లేవు, నచ్చిన దారులు లేవు. నీ కోరుకున్న పరిస్థితులు తీరుతాయంటే కుదరదు. దేవుడు దీవించాడు అనేటువంటి అబద్ధపు పదం వెనక దేవుని యందు శ్రమను పొందటానికి నేను సిద్ధపడతాననే మనసుతో నిలబడితే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడిలో ఆనందించడం అంటే నువ్వెళ్ళి ఎవడానికి అతలో పట్టం కాదు. నువ్వెళ్ళి దేవుడి కోసం గుళ్ళు గోపురాలు హైదరాబాద్ బెల్లంపల్లిలో ఎతకడం కాదు. యేసే నీ దగ్గరికి వచ్చి నువ్వు వెతుక్కుని నడవడం, నీ పక్కన నిలబడడం, నీతో పాటు రావడం, నీ ఇంట్లో నివాసం ఉండడం, నీవు పడుకునేటప్పుడు నీ పక్కన కాపలా కాస్తాడు, నువ్వు మోకరించేటప్పుడు నీ ప్రార్థన వినడానికి నీ ఎదురుగా నిలబడతాడు, నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉంటే అభిషేకంతో నీ నోట్లో నుంచి విజ్ఞాపన ఓటలు పుట్టిస్తాడు. అది దేవుని సన్నిధి. ఆయన ఆజ్ఞలు తీసుకోవడం, కట్టడలు తీసుకోవడం, మాటలు తీసుకోవడం, నిబంధనలు తీసుకోవడం వితౌట్ ఫెయిల్. నో వే. అది ఇలా ఉందండి, సారీ బైబిల్ అలా చెప్పలేదు, మీరు అలా అడ్డదారులు చెప్పకండి, నేను రాను మీతో. వదిలే. దేవుని మాట ఖచ్చితంగా చెప్తుంది. అబద్ధం చెప్పొద్దు, తప్పు చేయొద్దు, పాపం చేయడానికి ప్రయత్నం చేయొద్దు, కోరుకుని ఉల్లాసమైన పరిస్థితులను వెతుక్కోవద్దు, పాడు చేసే కీడు చేసే పద్ధతిలో ఎక్కడ చేయి పెట్టకు. అది నీకు తెలిసి కానీ తెలియకుండా కానీ, ఒకవేళ తెలియకుండా జరుగుతుందనుకో, కీడు శంకించు. ఏమో దీనిలో సంతకం పెడితే నేనేమైనా అవుతానేమో, ఇది పెడితే నాకేమైనా అవుద్దేమో, ఇది ఇలా చేస్తే దేవుని వాక్యంలో నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు నువ్వేదో ఆఫర్ చెప్తున్నావు, దీని ప్రకారం నేను వెళ్తే ఎక్కడ నుచ్చులో పడతానేమో, ఈ ఫైనాన్షియల్ ఆ ఊబిలో దూరుతానేమో. నో, నేను సారీ, నేను నాకు లేకపోయినా పర్వాలేదు, నేను దేవుని మాట్లాడితే నేను వస్తా, లేకపోతే దేవుని ఆజ్ఞ ప్రకారం నన్ను ఎక్కడ తొందరపడి ఎవరి చేత మోసగించబడద్దు అన్నాడు, నేను చెయ్యను, అంతే నిలబడండి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 5వ విషయం చెప్తాను. 4వ విషయం, 1 దినవృత్తాంతాలు 4వ అధ్యాయం. ఫస్ట్ క్రానికల్స్ 4:10. యబ్బేజు చేసినటువంటి ప్రార్థన. ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పాడు యబ్బేజు? దేవుడు దయచేస్తాను. ఎవరిస్తారని చెప్పుకున్నాడు? మళ్ళీ చూడండి ఆ ప్రార్థన. యబ్బేజు ప్రార్థన చాలా పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ దొంగ పుస్తకాలు.
అలాంటి పుస్తకాలు చూసి ఎబ్బేజు ప్రార్థనా ఫలాలు అనేటువంటి తప్పుడు పుస్తకాలలో తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుని ప్రార్థన చేయటం వేరు. అసలు సిద్ధాంతం బైబిల్లో ఉంది. దీన్ని వదిలేసి పుస్తకాలు వెనకాల పడకండి. అక్కడ ఏముందో చూడండి. ఆయన అడుగుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఈ స్కీమ్లో దీతే ఆశీర్వదిస్తానన్నాడా? ఏమన్నాడు అక్కడ? నీవు నన్ను నిశ్చయముగా యామ్వేనా? యామ్వేలో జాయిన్ అయితేనా ఆశీర్వాదం? మరి దేనిలోను? వెస్టేజ్లో జాయిన్ అయితేనే నీకు ఆశీర్వాదం? ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి ముగ్గురు జాయిన్ చేస్తే నీకు ఆశీర్వాదం అన్నాడా? ఎవరు ఆశీర్వదించాలట? ఇక్కడ నువ్వు చెప్పే పదంలోనే తేడా ఉంది. ఫలానాది కాదు, నీవు నన్ను, దేవుడే నన్ను, దేవుడి వలనే నేను, దేవుని ద్వారానే నేను, అది నిలబడాల. ఇంకా నా సరిహద్దును విశాలపరిచి. ఇక్కడ అతను ఖచ్చితంగా తన ఎబ్బేజులో తన హృదయం అంతా చెప్పేటువంటి విషయం ఏంటంటే, నాకు ఏం కావాలో అనేది ముఖ్యం కాదు, నాకు చేసేవాడివైన నీ శక్తి నేను నమ్మకం ఉంచుతున్నాను. నువ్వు దేవుని మీద అంత విశ్వాసంతో పెరిగితే, దేవుని మీద అచంచలమైన ఆనందంతో ఉండగలిగితే, దేవుని మీద దృఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించగలిగితే నీ నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచబడదు. కానీ ఇలాంటి టైంలో ఊగిపోయే పరిస్థితుల్లో మన చుట్టూ బోల్డ్ ఆఫర్లు ఉంటాయి చూడండి. బోల్డ్. నిజంగా ఎవడైనా 10,000 ఇస్తే ఈరోజు నా సమస్య తీరిపోద్ది ప్రభువా, 10,000 రూపాయల విషయంలో నువ్వేం సహాయం చేస్తావు, నేను ఎదురు చూస్తున్నాను నాయన, ఆకాశమంది ఆశీనుడా, నువ్వు తప్ప నాకేమీ ఎవ్వడో లేడు ప్రభువా అనగానే రెడ్డి గారు కికీక నారన కొడతాడు. డైలీ ఫైనాన్స్ రెడ్డి. ఆ టైంలో నీకు ఆత్మలో ఏం స్వరం పడదు తెలుసా? దైవ స్వరమే కానీ అది మానవ స్వరము కాదు. రెడ్డి కాదు, వచ్చినవాడు దేవదూతయే కానీ మరేమీ కాదు. ఏమీ మాట్లాడకు. ఈ ప్రార్థన చేయడం ఏంటి? రెడ్డి గారు ఏవి వర్షం పడుతున్నప్పుడు ఈ టైంలో రావడం ఏంటి? ఆడి కలెక్షన్ అవ్వక వచ్చాడు. పక్కింటోడు ఆ టైంకి రమ్మన్నాడు, వచ్చాడు, కొట్టాడు. నీకు కాదు, కానీ నీ చెవులకు అది దేవుని స్వరమే. కానీ అక్కడ వెంటనే దేవా నువ్వు ఈ అప్పు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అంటే దేవుడు అంటాడు, అప్పుల ఊబిలో కూరుకో ఆమెన్ అంటాడు. ఎందుకు? తీసుకున్నది ఎవరి చేతిలోంచి? దేవుని చేతిలోంచా, రెడ్డి గారి చేతిలోంచా? తినేసావు కాజా, ఇంకేంటి? అక్కడ దేవుడు అనే పదం, అక్కడ నాకు బ్యాంకులో లోన్ నువ్వు ఇచ్చినట్లయితే ప్రభువా కాదు, నువ్వు నాకు మార్గం తెరిచి నడిపించినట్లయితే, నువ్వు పలానా వ్యక్తితో నాకు డబ్బులు పంపించినట్లయితే కాదు, నువ్వు నాకు సహాయం చేయగలిగిన పద్ధతిని నువ్వు నాకు చేయగలిగితే. ఇక్కడ డెస్టినేషను వేసు మీరు డిసైడ్ చేసి అది దేవుడు అని చెప్పకండి. డెస్టినేషను డిజైను దేవుడిదే ఇలాగ చూసుకోండి, దేవుడే అని చెప్పండి. అప్పుడు నీకు వచ్చే మార్గం వేరు. దేవుడిలో ఆనందించడం అంటే నాకు ఇక్కడి నుంచి వస్తుంది కాదు, నీ నుంచి నాకు వస్తుంది. ఎలా వస్తుంది? నేను చూడను, నాకు నీ మీద నమ్మకం, నాకు నువ్వు పంపించే దారులు నాకు అక్కర్లేదు. ఒకడు అన్నాడంట, కాకులతో నువ్వు ఆహారం పంపించిందేవా నీకు వందనాలు స్తోత్రాలని రోజు ఎడుతున్నాడు. కాకి రాట్లే. కోపం వచ్చి బైబిల్ పట్టుకుని నేలకేసి కొట్టి, ఏం దేవుడు అయ్యా, ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ఆ రాజుల మాంసం తినాలని. వీడు ప్రార్థన కూడా మళ్ళీ కైలాసగిరి మీద ప్రార్థన అదే. కొండెక్కి రాజు అంటే నాలంటోడు ప్రసంగం చేసి తినేసి ఉంటాడు. ఏమని? కాకులు కరువంతా సముద్రంతా కరువులో ఉంటే ఆ టైంలో కాకి ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చింది అనుకున్నావు? రాజు టేబుల్ మీద ఉంటుంది, రాజు టేబుల్ మీద అన్ని రకాల మాంసాలు ఉంటాయి, అక్కడి నుంచి తెచ్చిందని చెప్పాడంట. మనోడు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ తండూరి ఆ రాబంతో పంపుతావో, గెద్దతో పంపుతావో, కాకితో పంపుతావో, దేవా నువ్వు ఉన్నవాడువు నాయన. ఏ రోజు కాకి రాలేదు, రెట్ట రాలేదు. బైబిల్ వేసి నేలతో కొడుతుంటే ఆకాశం నుంచి స్వరం వినపడిందట. ఏలియాని పోషిస్తాను అన్నాను కదా, నిన్ను కాదు కదా అన్నాడు దేవుడు. చెప్తే చేసే దేవుడు, చెప్పకుండా నువ్వు అడుక్కుంటే, నువ్వేదో పేరాలు పెట్టేసి నువ్వేదో లిస్టులు ఇచ్చేస్తే ఆమెనని నువ్వు అన్నావా? దేవుడు అనాలా? తొందరపడకండి. అందుకే దేవుడు మనకు తోడై ఉండేటువంటి అద్భుతమైన సహాయము అక్కడి నుంచి దొరుకుద్దంట. ఇంకొక మాట చెప్తాను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. ఆమోసు 5:14 దొరుకుద్దా? ఈ మైనర్ ప్రాఫిట్స్ ఏం నా బైబిల్ తీస్తే దొరుకుతాయి, మీకేం రావు. 5:14 అవి ఎప్పుడు తీయం కదా. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి కీడు వదిలేసి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. క్లియర్. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఇప్పుడు మీరు మేలు చెయ్యాలి అనేటప్పుడు ముందు ఏం వదిలిపెట్టాలి? కీడు వదిలిపెట్టేయండి. ఇవి వదిలేసేయండి, ఆ పని చేసేయండి. ఇంకా తిప్పుతారు ఎందుకు? చదివి సంగతి ఏనండి. దొరకడు చెప్పాను కదా, ఆమోసు, యోహన, ఓపద్య వీళ్ళు అసలు దొరకరు మనకు బైబిల్లో. సో కీడు వదిలిపెట్టి ఏం చేయాలి?
వెతికేయండి మేలు. కానీ ఆ టైంలో మనకి ఏం చేయాలో ఉంటుంది తెలుసా? ఎవడు పోతే పోనే, మనకు దొరికితే జొల్లనట్టు ఉంటుంది. అందుకు ఆమోస్తో చెప్పించాడు ఆయన, కీడు విడిచిపెట్టు, మేలు వెతుకు. అది తప్ప మానే, చెడా ముట్టుకోకు, పాపమా జోలికెళ్ళకు, అపకారమా అసలు చేయకు, కీడా అసలు మాట ఎత్తకు, నష్టమా జోలికెళ్ళకు, అవతలోడు బాధపడతాడంటే చేయకు, అవతలోడికి దుఃఖమా అస్సలు నువ్వు దాన్ని ముట్టుకోకూడదు. వాడికి ఏమైనా ఇబ్బంది కలుగుద్దా? అసలు ఆ అపకారం ఎలా తలపెడతావు? నువ్వు చేయకూడదు కదా, నీ అకౌంట్లో పడిపో, దాడిది నీది కలిపి వద్దు. అంత పరిశుద్ధ భయం ఉండి కీడుని ఏం చేయాలంట? విడిచిపెట్ట. ఏమండి, ఈ పక్క శ్రమలే పడతామా? నేను చెప్పిన రూల్సే ఫాలో అవుతామా? ఏది కష్టంగా ఉంటుంది? నిజం చెప్పనా, ఈ శ్రమలు పడుతున్న వాడికి నేను చెప్పే పద్ధతులు విధానాలు వెతకడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వీడికి ఈ శ్రమలో ఇంకే పాటు ఉండదు. ఏమైనా ఉంటే కదా వీడు సుఖపడడానికి, ఆనందించడానికి, తృప్తి పొందడానికి, తిరగడానికి. అన్ని దారులు మూసిపోతే ఇంకెక్కడ కూర్చుంటాడు? మంచం దగ్గర గొడ్డేసుకుని కాకపోతే కూర్చుని, ప్రభువా నాలో ఏమైనా ఉంటే తీసే, నీ ఆజ్ఞను పట్టుకోవడానికి నేర్పించు, నువ్వు పద్ధతి ప్రకారం వెళ్ళడానికి నా బలపరచు, నువ్వు తప్ప నాకు దిక్కేడు ప్రభువా, నువ్వు కదా నన్ను. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఒకదాని తర్వాత కనెక్షన్ పెట్టండి. ఇప్పుడు ప్రేయర్లు మారిపోతాయి. ఇప్పుడు వరకు లిస్ట్ ఆఫ్ ప్రేయర్లు మారిపోయి దేవునితో నా జీవితం ఆనందించినప్పుడు అప్పుడు పాడతాం. మంచి కీర్తనలు వస్తాయి, మంచి పాటలు పాడతాం. ఏదో మంచి పాట ఉంటుంది, నీతోనే ఆనందం, సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు. ఏంటా కృప? మీరు పాడుకునేటువంటి కొత్త బట్టలు వేసుకుని క్రిస్మస్ పాటలు కాదు, పాత బట్టలు కుట్టుకోవడానికి సూది వెతుక్కోవడం. ఆ దుఃఖపు నీళ్లు మింగి ఎదుటివాడికి నవ్వులు పంచగలగడం. నీ దుఃఖం నీ గుండెల్లో దాచుకుని ఎవరి వైపు చూడకుండా, నీ ఇంటిలో వాళ్ళని నిందించకుండా, నీ శ్రమను గురించి నువ్వు అవమానపరుచుకోకుండా, నా ప్రభువు కృపలో నేనున్నాను, అందుకు నేను బతికున్నాను ఇంత శ్రమలో కూడా, నా జీవితం అంతా ఇంత దుఃఖంలో ఉన్నా ఈరోజు నేను నా పిల్లలు 4 మెతుకులు తినగలుగుతున్నామంటే, నేను నా కుటుంబంతో మందిరంలో కూర్చోగలుగుతున్నానంటే, నేను నా దేవుని యందు స్తుతించగలుగుతున్నానంటే ఈ శ్రమంతటిలో నాతో నడిచే దేవుడు ఉన్నాడు అని ఆనందించగలగడం. నిజానికి చెప్తున్నాను చూడండి, ఇలాంటి క్రైస్తవులు చాలా సంఘాల్లో ఉన్నారు, కానీ నేను చెప్పిన విషయాలు ఎవరికి తెలియదు. వాళ్ళు చర్చికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇంకా ఇస్తాడేమో, ఈ నెల కాకపోతే వచ్చే నెల దొరుకుద్దేమో, ఇంకో సంవత్సరంలో దొరుకుద్దేమో. నేను చెప్తున్నా, నీకు దొరకదు, నువ్వు ఆనందించడం మొదలెట్టు. నీకు రాదు, నువ్వు సంతోషించడం మొదలుపెట్టు. నీకు అది గ్యారంటీ వారంటీలు ఏమీ లేవు దేవుడి దగ్గర నుంచే, కానీ ఆయన నీతో ఉంటాడన్న గ్యారంటీ ఉంది. పట్టుకో ఆయన్ని. ఆయనలో ఆనందించుట. ప్రయత్నం చేద్దామా? ఎవరు మాట్లాడదేమండి? చేద్దామా? ఇంకేం చూడకండి, ఇంకా ఆనందించడం మొదలెట్టండి, సంతోషించడం మొదలెట్టాడు. అసలు యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించాడంటే అప్పటికి ఆయనకి బిర్యానీ లేదు అక్కడ. యెరూషలేంకి వెళ్ళరా అంటున్నాడు తమ్ముడు. ఏరా, ఎవడైనా ఎవరికైనా కనిపించుకోవాలనుకుంటే చేసే పనులు బయట చూపించుకోవాలి, నువ్వేంటి ఇంట్లో దాక్కుంటావు పిచ్చోళ్ళగా, వెళ్ళరా అన్నయ్య అంటున్నాడు యాకోబు. అదే యాకోబు పత్రిక రాసేటప్పుడు యేసు ప్రభు గురించి పశ్చాత్తాపంతో చెప్తాడు. కారణం ఏంటి? ఆ రోజు యేసు యొక్క గొప్పతనం వాడికి అర్థం కాలేదు. ఆ తర్వాత పరిశుద్ధ జీవితం యొక్క విలువను, యేసు జీవితాన్ని మనకు చూపించాడు. ఈరోజు నీ జీవితంలో ఆ కష్టమైన పరిస్థితుల్లో నేను చెప్పే విషయాలన్నీ ఈరోజు కొంచెం మెట్టెక్కామనుకున్నాడు కిందకి దిగి చూడండి, అన్నీ మీరు అనుభవించారు, అన్నీ నలిగిపోయారు. ఆ రోజు మీ కళ్ళమ్మట నీళ్లు బయటకు కనపడకుండా కళ్ళకు గుడ్డలే పెట్టుకున్నారు, కళ్ళకు అద్దాలే దాచుకున్నారు. కానీ ఆ శ్రమలో దేవుడు మీకు నడిచాడు, దేవుడితో ఆనందించారు. ఆ సంతోషంలో దేవుని సన్నిధిలో ఆనందిద్దాం. ఓకే, వచ్చే వారం దేవునిలో ఆనందించేటప్పుడు ఎత్తుక్కునే సంగతులు ఎలా ఉంటాయో వివరంగా మాట్లాడతాను. ప్రార్థన చేద్దాం.